న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మంటగలిసిన మానవత్వం, ఆస్తి కోసం వృద్ధురాలిని బయటకు నెట్టేసిన వైనం. తండాలలో ఘనంగా శీతల్ పండగ వేడుకలు, సాంప్రదాయ దుస్తులు ధరించి బంజారా యువతుల నృత్యాలు. పోలీసు సిబ్బంది కోసం మెగా వైద్య శిబిరం, ఒత్తిడికి లోనై అనారోగ్యం పాలు కావద్దని పోలీసులకు కమిషనర్ దిశానిర్దేశం. ఆదివారం నిజామాబాద్ లో ఊర పండగ వేడుకలు, బండారి వేసిన సార్వజనిక కమిటీ పెద్దలు. నకిలీ పట్టాలపై బయటపడుతున్న బండారం, ఆధారాలు లేకుండా ఫైళ్ల దగ్ధం, లోకల్ న్యూస్ చేతిలో కీలక సమాచారం. నవీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణ బురదమయమైంది. వర్షాకాల ఆరంభం అయిన నాటి నుండే భారీ వర్షాల జాడలేదు. చిన్నపాటి వర్షాలకే మైదానం చిత్తడిగా మారడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సమస్య తీర్చాలంటూ ఎంపీడీఓకు వినతి పత్రం అందించారు విద్యార్థుల తల్లిదండ్రులు. నవీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణ మొత్తం బురదమయమైంది. వర్షపు నీటితో అస్తవ్యస్తంగా మారింది. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా మొరంతో చదును చేయించేందుకు 3 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మంజూరు చేయగా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. మంగళవారం పేరెంట్స్ మీటింగ్ కి వచ్చిన తల్లిదండ్రులు పాఠశాల ఆవరణ అంతా బురదమయంగా ఉందని ఉపాధ్యాయులను ప్రశ్నించగా వర్షం కారణంగా ఇలా తయారైందని చెప్పడంతో సమస్య పరిష్కరించాలని ఎంపీఓ రామకృష్ణకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి జీవన్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో భాగంగా గుత్తేదారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అధికారుల దృష్టికి తెచ్చారు. అసంపూర్తిగా మొరం పూయడం వల్ల తమ పిల్లలు బురదలో పాఠశాలకు రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శనివారం జరుగుతున్న మేకల సంత వల్ల ఆ శబ్దాలతో తమకు చదువుకు ఇబ్బంది కలుగుతుందని విద్యార్థులు చెబుతున్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎంపీడీఓను కోరుతున్నామన్నారు పేరెంట్స్. మరోవైపు అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ జుబేర్ ను ఫోన్ లో వివరణ కోరగా వర్షం వల్ల జాప్యం జరుగుతుందని, త్వరలో పనులు పూర్తయ్యేలా గుత్తేదారును ఆదేశిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల పేరెంట్స్ పాల్గొన్నారు. నవీపేట ZPHS బాయ్స్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులందరూ పేరెంట్స్ మీటింగ్కు మేము హాజరైతే మేము వెళ్ళేసరికి అక్కడ స్కూల్ గ్రౌండ్లో మొత్తము బురదమయంగా ఉంది. పిల్లలకు పొద్దున పూట ప్రేయర్ చేద్దామంటే కూడా ప్లేస్ లేదు, టాయిలెట్స్ సరిగా లేవు, ప్రతి క్లాస్ రూమ్లు ప్రతి కూడా ఊరుస్తున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన నిధులతోటి కూడా కాంట్రాక్టర్ అంతా నిర్లక్ష్యంతో పనిచేయడం వల్ల రూమ్లన్నీ ఊరుస్తున్నాయి. ఫెసిలిటీ గ్రౌండ్ మొత్తము బురదమయమైంది. పిల్లలకు సౌకర్యాలు కరెక్ట్గా లేవు. ఆ మొరమ్స్ అంతా లెవెల్ చేపించి బురద కానియకుండా చూస్తారని చెప్పేసి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రతిరోజు శనివారము మేకలంగడి జరుగుతుంది. ఆ మేకలు మొత్తము స్కూలు గేటు ముందడ ఏర్పాటు చేస్తే ఆ సౌండ్కు అసలు చదువుకుంటలేమని చెప్పేసి మా పిల్లలు ఇంటికి వచ్చి మాకు చెప్తా ఉన్నారు. అయితే ఈ విషయంపై ఎంపీడీఓ గారు, కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి 24వ జాతీయ స్థాయి జూనియర్ ఉషు క్రీడా పోటీలలో తెలంగాణ ఉషు క్రీడాకారులు పథకాలు సాధించారు. గచ్చిబౌలి స్టేడియంలో 24వ జూనియర్ జాతీయ స్థాయి ఉషు క్రీడా పోటీలు జరిగాయి. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు 25 పథకాలు సాధించారు. ఈ నెల 1 నుండి 6వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉషు అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో 24వ జూనియర్ జాతీయ స్థాయి ఉషు క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీలలో 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, 3 యూనిట్స్ లో కలిపి 1000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 60 మంది వివిధ వయస్సు, వివిధ బరువుల విభాగాలలో రాష్ట్ర క్రీడాకారులు పాల్గొని మొత్తం 25 పథకాలు సాధించారు. ఇందులో 1 బంగారు పథకం, 2 రజత పథకాలు, 23 కాంస్య పథకాలు సాధించారు.
ఈ పథకాలు సాధించిన క్రీడాకారులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ వీసీఎన్ ఎండీఏ సోని బాలాదేవి, ఉషు అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈఓ సోహెల్ అహ్మద్ చేతుల మీదుగా పథకాలు అందుకున్నారని తెలంగాణ ఉషు కోచ్ మహమ్మద్ అవైస్, వేముల సతీష్, జావిద్లు తెలిపారు. 24వ జాతీయ స్థాయి ఉషు క్రీడా పోటీలకు అతిథులుగా తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, ప్రముఖ సినీ హీరో సుమన్ తల్వార్ విచ్చేసి ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ ఉషు మార్షల్ ఆర్ట్స్ క్రీడా స్పోర్ట్స్ కోటా విభాగంలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యగా ఎంతగానో ఉపయోగపడుతుందని కొనియాడారు. ఏ హాసిని బంగారు పథకం సాధించారు. పథకాలు సాధించి తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చిన క్రీడాకారులకు, శిక్షకులకు ఉషు అసోసియేషన్ ఆఫ్ ఇండియా మెంబర్స్ షబీర్, ముఖేష్ జీ, శంభు సేత్, ఆరిఫ్ ఈ కార్యక్రమ విజయానికి ఎంతగానో కష్టపడి తమ వంతు సాయం చేసిన ప్రతి ఒక్కరికి అమెచ్యూర్ ఉషు అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఆర్ ప్రేమ్ రాజ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ అబ్దుల్ ఉమర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ కి నిధులను విడుదల చేసి దళిత, గిరిజన పిల్లలకు చదువును అందించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో చదువుకు విద్యార్థులు దూరం అవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కొరకు ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడానికి నిర్ణయించి గత కొంతకాలంగా ఆయా వర్గాల పిల్లలకు అడ్మిషన్లను ఇప్పించడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో 6 పాఠశాలలో వందలాది మంది పిల్లలకు చేర్పించి చదువు నేర్పడం జరుగుతుందని రమేష్ బాబు పేర్కొన్నారు. గత సంవత్సరం నుండి పిల్లలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆయా పాఠశాలల యాజమాన్యం తల్లిదండ్రులు పిల్లల ఫీజులను కడితేనే చదువు చెప్పిస్తామని చెప్పి పిల్లలను ఇంటికి పంపుతున్నారని వాపోయారు. ఫలితంగా తమ పిల్లల చదువు దూరం అవుతుందని దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు గత కొంతకాలంగా జిల్లాలో ఆందోళనలు నిర్వహించినప్పటికీ ఇంతవరకు వారి ఫీజు చెల్లించకుండా కాలయాపన చేయడంతో పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు అవుతున్న ఆయా పిల్లలను పాఠశాలలకు పంపలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని మెరుగుపరుస్తామని ప్రకటనలు ఇస్తూ వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకే చదువు లేకుండా చేయడం ఏ రకంగా సామాజిక న్యాయం అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఫీజులను చెల్లించి పిల్లలకు నాణ్యమైన విద్య అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. లేని యెడల విద్యార్థుల కొరకు సిపిఎం పార్టీ తరపున ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నాయకులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దళితులు, గిరిజనుల కొరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పేరుతోటి ఈరోజు ఈ తెలంగాణలో ఉన్నటువంటి కార్పొరేటు, ప్రైవేట్ స్కూల్స్లో, కాలేజీల్లో అట్టడుగు వర్గాల ప్రజల యొక్క పిల్లలకి చదువు చెప్పించడం కోసం గతంలో ప్రభుత్వం నిర్ణయం చేయటం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 6 ప్రైవేట్ స్కూల్స్కి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఈ 6 ప్రైవేట్ స్కూల్స్ పరిధిలో సుమారు 6 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉండటంతో ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏదైతే దళిత, గిరిజన పిల్లలకి చదువు చెప్పడానికి ఈరోజు మేనేజ్మెంట్స్ అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. దూర ప్రాంతాల నుంచి ఈరోజు ఆయా స్కూల్లో వేసినటువంటి పిల్లల తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లలు చదువుకు దూరం అవుతున్నారనేటువంటి మనోవేదనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు మేము విద్యారంగాన్ని మరింత ఆధునీకరిస్తాం, అందరు పిల్లలకి చదువు చెప్పించే బాధ్యత తీసుకుంటాం అనేటువంటి పద్ధతుల్లో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు మాత్రం ఇస్తూ ఉన్నారు. కానీ ఈరోజు చదువుకుంటున్నటువంటి పిల్లలకి చదువు చెప్పించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ఆయా పిల్లల తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టడం జరిగింది. ఆందోళనలు చేపట్టి 15 రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ వాళ్ళ యొక్క ఫీజుల్ని రియంబర్స్మెంట్ చేయకపోవడంతో పిల్లలు ఇంటికే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద అడ్మిషన్ తీసుకున్నటువంటి పిల్లల ఫీజుల్ని రియంబర్స్మెంట్ చేయాలని, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి సౌకర్యాల మెరుగుదల కోసం నిధుల్ని విడుదల చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పిల్లలు చదువుకు దూరం అయితే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం చెప్పేటువంటి మాటలకి
వాస్తవ పరిస్థితులకి పూర్తి భిన్నంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. పిల్లలకి చదువు చెప్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నది అనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మరింత ఆలస్యం పార్టీలు కండువాలు వేరైనా బీజేపీ కాంగ్రెస్ విధానాలు ఒక్కటే అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ పేర్కొన్నారు. కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోడ్లను తెచ్చిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జాన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తామేమీ తక్కువ కాదని 10 గంటల పని విధానాన్ని తేవడం దుర్మార్గమన్నారు. కార్మిక వర్గంపై జరుగుతున్న నిరంకుశత్వ దాడికి నిరసనగా జూలై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసి బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు కార్మిక వర్గం బుద్ధి చెప్పాలన్నారు. బేవరేజ్ హమాలీలకు సమ్మె బుక్లెట్లను కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎన్ శ్రీనివాస్, రమేష్, కుమారస్వామి, ఎస్ సీను, వెంకటస్వామి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 29 చట్టాలను కుదిస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొని రావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 29 చట్టాలను పునరుద్ధరించాలని ఈ సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. అదే మార్గంలో ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులకు శ్రమ దోచుకోవడానికి, కార్మికులకు ఏదైతే శ్రమని ఇంకా దోచుకోవడానికి ఒక ప్రయత్నం చేసి నిన్న 282 జీవోను విడుదల చేశారు. పని గంటలు కార్పొరేట్లకు సరిపోవట్లేదంట. కనీసం 10 నుంచి 12 గంటల వరకు పని చేయవచ్చని మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకవైపు నుంచి కార్మికులందరూ సమ్మెకు సన్నద్ధమవుతూ ఉంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల శ్రమను దోచుకోవడానికి ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. ఈ జీవోకు వ్యతిరేకంగా రేపు జరగబోయే సమ్మెలో కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ జీవోను వెంటనే రద్దు చేసి ఈ సమ్మెలో పాల్గొనాలన్నదే కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ జీవోను రద్దు చేయకుంటే మెడలు వంచి కార్మిక వర్గం ఖచ్చితంగా జీవోను రద్దు చేస్తామనేదే కార్మిక సంఘాలుగా, కార్మికులుగా, సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతూ ఉంది, పెద్దలకేమో రాయితీలు ఇస్తూ ఉంది, విద్యా వైద్యాన్ని ఇవాళ ప్రైవేటీకరణ చేస్తుంది, జాతీయ సంపదను మొత్తం తీసుకుపోయి ఇవాళ అంబానీ ఆదాని కాళ్ళ దగ్గర పెట్టింది, బ్యాంకు ప్రైవేటీకరణ, ఇవాళ ఏదో రైల్వే ప్రైవేటీకరణ, ఇట్లా ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతూ ఉంది. ప్రజలకేమో విద్య సరిగ్గా అందుబాటులో లేదు, వైద్యం కూడా అందుబాటులో లేదు. వైద్యం పేరుతోటి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు హాస్పిటల్లో దన్నుకుంటూ ఉన్నారు. ఇవాళ విద్యా పేరుతోటి ఒక నర్సరీ చదువుకోవడానికి 50,000, 60,000, లక్ష రూపాయలు ఇవాళ ఫీజులు కడతా ఉన్నారు. ఇలాంటి సందర్భాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల వైపు ఉండాలన్నా, ప్రజల వైపు ఉండాలన్నా, కార్పొరేట్ల వైపు నిలబడతా ఉన్నాయి ప్రభుత్వాలు. కార్మికులకు ఏదైతే ఇవాళ ఆ దుర్మార్గంగా జీవోలు తీసుకొచ్చి కార్మికుల శ్రమను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ధరలు పెరిగినాయి విపరీతంగా, ధరలకు అనుకూలంగా జీతాలు ఇవ్వాలనే ఆలోచన ఇవాళ ప్రభుత్వాలకు లేవు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే 8 గంటల పని విధానాన్ని, త్యాగాలతోటి కూడుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తే పోరాటాలు చేస్తాం. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా బేవరేజ్ హమాలీలు ఏదైతే జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమానికి సిఐటి ఆధ్వర్యంలో మా యూనియన్ ఈ సమ్మెలో పాల్గొంటుందని రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తామని మా యూనియన్ తరఫున వేడుకుంటాం. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి పంపిన గెజిట్ ను ఆమోదం తెలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ కోసం జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 17న రైలు రోకో చేపడుతున్నట్టు వెల్లడించారు. ఓబీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానానికి ఆమోదం తెలపాలన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో 18 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బీసీల రిజర్వేషన్ పెంచేందుకు అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీ పంపిందని చెప్పారు. పార్లమెంట్ లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి రాష్ట్రానికి పంపాలన్నారు. గురువారం జరిగి రాష్ట్ర కేబినెట్ సమావేశాలలోపు బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రానికి పంపాలని ఆమె కోరారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సులువుగా మారే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.
రిజర్వేషన్ విషయంలో కేంద్రం క్లారిటీ ఇవ్వకపోతే జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైలు రోకో చేపట్టి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గత 18 నెలలుగా అనేక రూపాలుగా ఏదైతే 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అది అమలయ్యే విధంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఇవాళ దాని ఫలితంగా అసెంబ్లీలో కౌన్సిల్లో బిల్లు పాస్ అయి ఢిల్లీకి వచ్చింది. మరి ఈ బిల్లుని ఖచ్చితంగా ఇక్కడ నుంచి పాస్ చేసి వెనక్కి తీసుకెళ్లాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి తెలంగాణ జాగృతి నాయకులము, యూపీఎఫ్ నాయకులు, అనేక బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు, పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మన ముఖ్యమంత్రి గారి సంగతి మీకు తెలుసు, హైదరాబాద్ కన్నా ఎక్కువ ఆయన ఢిల్లీలో ఉంటాడు. ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నారట. మరి రాహుల్ గాంధీ గారికి మరింత ఈజీ అవుతుంది. రాహుల్ గాంధీ గారు మీరు పిలిచి చెప్పురు, మీకు ఫోన్ ఖర్చు కూడా లేకుండా పిలిచి మీ ముఖ్యమంత్రి గారికి గట్టిగా చెప్పుంది. ఎల్లుండి క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్ లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్ మీరు పాస్ చేయండి. మీరు ఏదైతే రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతారో అదే రాజ్యాంగంలో 243 ఆర్టికల్ డిలో మీకు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేటటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది కాబట్టి ఆ అవకాశాన్ని వదులుకోకుండా దయచేసి గవర్నమెంట్ ఆర్డర్తో ముందు తప్పకుండా ఈ ఓబీసీ బిల్లు పాస్ చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. 42% కోసం మీరు ఇస్తే ఎలక్షన్ కమిషన్ కి నోటిఫికేషన్ చేస్తే అన్ని గ్రామాల వారీగా ఐడెంటిఫై చేసి పని చేసుకొని కోర్టు ఇచ్చినటువంటి సెప్టెంబర్ 30 తారీఖు గడువు ఏదైతే ఉందో దానికన్నా ముందు ఎన్నికలు పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి త్వరితగతిన రేవంత్ రెడ్డి గారికి మీరు ఆదేశించవలసిందిగా నేను రాహుల్ గాంధీ గారిని ప్రార్థన చేస్తా ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇవాళ బిల్లు రాష్ట్రపతి గారి దగ్గరకు వచ్చింది. రాష్ట్రపతి గారి దగ్గరికి బిల్లు ఎప్పుడు వచ్చినా కూడా మళ్ళా దాన్ని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. వారు ఒపీనియన్ చెప్పిన తర్వాత దాన్ని తిప్పి రాష్ట్రాలకు పంపిస్తారు. కాబట్టి గౌరవనీయులు రాష్ట్రపతి గారిని కూడా ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అనేక మంది బీసీ మహిళలు, ఆడబిడ్డలు వారి పదవులు రావాలి, రాజకీయంగా ముందుకు రావాలి, చదువుకునే అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంత చరిత్రాత్మకమైనటువంటి బిల్లు పాస్ చేసేటటువంటి ఆస్కారం మీకుంది. కాబట్టి ఒక ఆడబిడ్డగా మీరు పాస్ చేయవలసిందిగా వారిని. ప్రతి విద్యార్థికి పాఠశాల స్థాయిలో నాణ్యమైన విద్యను అందడం వల్ల వారు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం అన్నారు. జల్లాపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబ మమత కష్టపడి చదివి ఐఐటీలో సీటు సాధించిందని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఫలితాలలో పొతంగల్ మండలం జల్లపల్లి గ్రామానికి చెందిన ధరావత్ మమత ఐఐటీలో సీటు సాధించింది. అత్యుత్తమ ప్రతిభను కనబరిచి ఐఐటీలో సీటు సాధించడంపై మమతను సామాజిక సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం తన స్నేహితులతో కలిసి ఆమె స్వగృహానికి వెళ్లి మమతను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సమాజ సేవాకర్త డాక్టర్ ఎంఏ హకీం మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన జల్లపల్లి ఫారంకు చెందిన ధారావత్ మమత ఐఐటీలో సీటు సాధించడం పట్ల తమ గ్రామానికి గర్వంగా ఉందన్నారు. అలాగే పాఠశాల స్థాయిలో విద్యను అందించిన గురువులకు, ఆమె చదువుకోవడానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. అలాగే శ్రీవేద పాఠశాల కరెస్పాండెంట్ తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ తమ పాఠశాలలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు చదివి మండల టాపర్ గా నిలిచిన ధారావత్ మమత జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ లో ప్రతిభను కనబర్చి ఐఐటీలో సీటు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మమతను ప్రోత్సహిస్తూ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సామాజిక సేవాకర్త డాక్టర్ హకీం కు, కోటగిరి ఎస్ఐ సునీల్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జల్లపల్లి గ్రామ పెద్దలు షేక్ షేరు, హంగర్గా ఫారం మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, సన్మాన గ్రహీత మమత, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు పతంగల్ మండలం జల్లపల్లి గ్రామంలో సామాజిక కార్యకర్త ఎంఈ హకీం గారి ఆధ్వర్యంలో శ్రీవేద పాఠశాల, మా పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థిని ఐఐటి మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఐఐటిలో సీట్ సాధించడంతో ఆమెను ఘనంగా సత్కరించడం జరిగింది. జల్లపల్లి వాస్తవ్యులైన హకీం గారు తమ స్వగ్రామానికి చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో ఐఐటిలో సీట్ సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెను అభినందించారు. మా పాఠశాలకు చెందిన విద్యార్థి ఐఐటిలో జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి సీటు సాధించడం మా పాఠశాలకు కూడా గర్వకారణంగా ఉంది. పాఠశాల ఉపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున, యాజమాన్యం తరపున ధరావత్ మమతకు అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళ తండ్రి గారైన మిట్యానాయక్ గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఏ హకీం గారికి ధన్యవాదాలు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించేందుకు హకీం గారు చేస్తున్న సేవలు
మరవలేనివి. ఈ కార్యక్రమంలో తన వంతుగా తాను తెలుసుకొని ఎస్ఐ సునీల్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. గ్రామంలోనే ఉన్న ఆయన ఆ గ్రామానికి చెందిన ఒక గిరిజన విద్యార్థిని ఐఐటి సీట్ సాధించాలని తెలుసుకున్న ఎస్ఐ సునీల్ గారు తాను కూడా వస్తానని, విద్యార్థిని ప్రోత్సహిస్తానని వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ నాయకులు ఎజాజ్ ఖాన్ గారికి, షేరు గారికి, గ్రామస్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించే ఊర పండుగ కోసం నిజామాబాద్ నగర సార్వజనిక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న ఊర పండుగ నిర్వహించనున్నారు. అంతకు ముందు జరిపే కార్యక్రమంలో భాగంగా మంగళవారం బండారి వేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విస్తరణ వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని కోరుతూ గ్రామ దేవతలను పూజిస్తూ జరుపుకునే పండుగ ఊర పండుగ. ప్రతి సంవత్సరం కర్రతో దేవతా మూర్తుల విగ్రహాలను తయారు చేయించి వాటిని ప్రతిష్ఠిస్తారు. పండుగకు ముందు జరిగే వేడుకలో భాగంగా మంగళవారం బండారి కార్యక్రమం సార్వజనిక కమిటీ పెద్దలు నిర్వహించారు. అధ్యక్షులు బండారి బలరాం జగదీష్ మాట్లాడుతూ వచ్చే ఆదివారం ఊర పండుగ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 12వ తేదీన వడ్రంగి దాతి నుండి నూతనంగా తయారు చేసిన గ్రామ దేవతల కర్ర విగ్రహాలను ఊరేగింపుగా కిల్లా గద్దెపైకి తీసుకువెళ్లి అక్కడ పూజ నిర్వహించి 13వ తేదీ రోజు ఊరంతా ఊరేగింపుగా దేవతా మూర్తులను ఆలయాలకు తరలించడం జరుగుతుందన్నారు. అక్కడ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏర్ల శ్రీధర్, సెక్రటరీ శ్రీనివాస్, ఆది శ్రీనివాస్, విజయ్, కిసాన్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ రంగు అపర్ణ, సీతారాం, ఆది ప్రవీణ్, మున్నూరు కాపు కులస్తులు, పెద్ద కాపులు తదితరులు పాల్గొన్నారు. శివాజీ నగర్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఇది పూర్వీకులు చేసిన బట్టి మేము దాన్ని ఆచారాలు చేసుకొని మేము సుఖ చెప్పుకుంటున్నాము. అప్పుడు అప్పుడు ఇంతకు పూర్వం గట్టలు, భీమాలు, గోళాలు, పాడి పంటలు, పశువులు అన్నీ ఇదైతుంటే దాని కొరకు పండుగ చేసుడు శురు చేసేది. అన్నిటి కోసమే చేసుడు ఆనవాయితీగా జరుగుతుంది. అదేవిధంగా పూర్వీకులు చేసి మేము ప్రతి సంవత్సరము మాంకాలమ్మ జాతర రోజు నాడే దీన్ని అనుకొని అదే జాతర మేరంగా ఈ పండుగ ప్రతి సంవత్సరం చేసుకోవడం జరుగుతుంది. దీనికి సహకారము అన్ని సంఘాల వారు ఉంటారు. మొత్తం నిజామాబాద్ సహకార సంఘాల నుంచి అన్ని కులాల వారికి పండుగ ఇది. ఒక కులం అన్నది కాదు, అన్ని కులాల వారికి వర్తిస్తుంది. ఈ పండుగ కొరకు ఖర్చు పెద్ద ఎత్తున ఉంటుంది. ప్రజల నుంచి కాక ప్రజలతో సంఘాల వారిని జమ చేసుకొని చేసుకోవడం జరుగుతుంది. ఇది హనుమాన్ మందిరం దగ్గర ఇక్కడ లాస్ట్ ఈరోజు బండారు కోసం జరుగుతుంది. 13వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు నైట్లో ఊరే చేసుకుంటూ 13వ తారీఖు నాడు మత్తడి పోషవ్వ, అడేని పోషవ్వ, మహాలక్ష్మవ్వ, పెద్ద పోషవ్వకు అంపుడు చేసేసి ఆడికి ముగింపు. ప్రతి అధికారిక కార్యాలయంలోని రికార్డులు ఎంతో కీలకమైనవి. కార్యాలయ సిబ్బంది తప్ప అందులోని ఒక్క పేపర్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు. కానీ ఒప్పంద ప్రాతిపదికన నియామకమైన ఉద్యోగి నకిలీ పట్టాలు సృష్టించి అధికారుల ఫోర్జరీ సంతకాలతో పట్టాలు చేసిచ్చి అందిన కాడికి దోచుకున్నాడు. ఈ విషయం తెలిసిన ప్రత్యేక ఉప కలెక్టర్ హుటాహుటిన కార్యాలయానికి చేరుకొని సీరియస్ గా సిబ్బందికి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సమస్య పరిష్కారం అయిందా అంటే సమాధానం లేదు. అసలు ఈ కార్యాలయంలో జరుగుతున్న తంతు ఏంటి అని లోతైన సమాచారాన్ని సేకరించింది లోకల్ న్యూస్. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో ప్రస్తుతం ఉన్న ప్రత్యేక ఉప కలెక్టర్ కార్యాలయం, భూసేకరణ, స్థిరీకరణ విభాగం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కార్యాలయం 2009 వరకు పోచంపాడులో ఉండేది. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడంతో పోచంపాడులో కార్యాలయం ఉండటంతో అక్కడి వరకు పనిపై వెళ్లిన అధికారులు అందుబాటులో లేక ప్రజలు అవస్థలు పడ్డారు. దీంతో ఈ కార్యాలయాన్ని గతంలో అంటే 2009లో ఎల్లమ్మగుట్టలోని ఇరిగేషన్ క్వార్టర్స్ లోకి మార్చారు. ఇక్కడ సరైన సౌకర్యాలు లేవని ఇక్కడి నుండి కార్యాలయాన్ని సుభాష్ నగర్ లోని పరిశ్రమల శాఖ కార్యాలయంలోకి మార్చారు. ఇక్కడి నుండి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రత్యేక ఉప కలెక్టర్ శ్రీరామ్ సాగర్ కార్యాలయం పరిధిలో గోదావరి ముంపుకు గురైన నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లా పరిధిలోని గ్రామాలు ఉన్నాయి. సుమారు 1,20,000 ఎకరాల భూమి ఈ కార్యాలయం పరిధిలో ఉండేది. కాగా ఈ కార్యాలయంలో పనిచేసే ఒప్పంద ఉద్యోగి అన్ని తానై వ్యవహరించే స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో D1 పట్టాలు చేసి ఇచ్చాడు. ఈ విషయాన్ని గమనించిన కార్యాలయ ఉద్యోగి తప్పుడు పత్రాలు తయారు అవుతున్నాయని జిల్లా కార్యాలయ ఉన్నత అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆగ్రహంతో ఊగిపోయిన సదరు అధికారి
ఈ చర్యలకు పాల్పడిన వ్యక్తిపై పోలీస్ కేసు పెట్టి జైలుకు పంపాలని, అందుకు అన్ని విధాలుగా కావలసిన రికార్డ్ సిద్ధం చేశారు. కానీ పోలీస్ కేసు లేదు, ఏవీ లేదు, కేవలం హడావుడి తప్ప. అటు తర్వాత ఉద్యోగి కార్యాలయానికి రావడం మానేశాడు. ఈ నకిలీ భాగోతం బయటపడకుండా ఉండేందుకు కార్యాలయంలోని కొన్ని రికార్డులను తగలబెట్టారు. పూర్తి స్థాయిలో వీటిని ఆన్లైన్ చేసి తగలబెట్టారంటే అది కాదు, 60% పట్టాలు అందించారు. ఇందులో కొన్ని నకిలీ పట్టాలు ఉన్నాయని సమాచారం. 1,20,000 ఎకరాల భూమిలో 80,000 ఎకరాలకు సంబంధించిన రికార్డులను అప్లోడ్ చేశారు. ఇచ్చిన పట్టాలలో 40% ఫేక్ పట్టాలే అని తెలుస్తుంది. అవార్డు అంటే ఆన్లైన్ చేసిన భూములు ఫ్లాట్ సర్టిఫికేట్ చేసి ఇవ్వాల్సి ఉండగా 40% మేరకు ఫేక్ పట్టాలను సృష్టించారు. ఈ విషయం బయటకు రాకముందే అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని రికార్డులను దహనం చేశారు. సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరగా అందుకు సంబంధించిన దస్త్రం తమ వద్ద లేదని సమాధానమిస్తున్నారు. ఈ తతంగం నుండి ఉద్యోగిని రక్షించి కార్యాలయంకు రాకుండా కాపాడిన సిబ్బంది వివరాలు ఫోన్లో మాట్లాడి పూర్తి సమాచారం సేకరించింది లోకల్ న్యూస్. ఇటీవల నకిలీ పట్టాలు అనే కథనాన్ని లోకల్ న్యూస్ ప్రసారం చేయడంతో పలువురు అధికారుల్లో గుండె దడ మొదలైంది. వరుస కథనాలతో కార్యాలయంలో జరిగిన బాగోతాన్ని బయటకు తీస్తుంది లోకల్ న్యూస్. గిరిజన ఆడబిడ్డలు ఎంతో నిష్ఠతో జరుపుకునే శీతల్ పండుగ ఉత్సవాలను మద్దుల తండాలో ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి బంజారా జానపదాలపై నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. దర్పల్లి మండల పరిధిలోని మద్దుల తాండలో గిరిజనులు శీతల్ మాతను ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రతిమలను అందంగా అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. కొన్ని పప్పు దినుసులతో తయారు చేసిన గాంగ్రీ అనే పదార్థాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా బంజారా తాండా పెద్ద మనిషి దత్తు నాయక్ మాట్లాడుతూ శీతల్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామని ఆయన తెలిపారు. శీతల్ పండుగను జరుపుకోవడం వలన వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు పాడి పంటలతో సుభిక్షంగా ఉంటారని అన్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. ఈ పండుగను వారి పూర్వీకుల నుండి వస్తున్న ఆచారమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రాములు నాయక్, కారోబార్ లచ్చిరామ్, జిల్లా మార్కెటింగ్ డైరెక్టర్ మంక్య నాయక్, రవీందర్ నాయక్, రమేష్ నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం శీతలమాత పూజా దినం కాబట్టి మద్దుల తాండా దర్పల్లి మండల్ నిజామాబాద్ జిల్లా మద్దుల తాండలో ఈ శీతల పండుగకు పెద్ద ఘనకారంగా చేసుకోవాలని తండోలు చిన్నలు పెద్దోళ్ళు అందరు జమ అయ్యి ఇది పతంగా దీనికి కారణం ఏంటంటే ఇది ఆవుల పండుగ అంటాం. ఎక్కువ సెట్టు మా పెద్ద మనుషులు నాడుతుంది అంటుండ్రి. ఈ ఆవుల పండుగకు ఇది గుగురి అంటే మన గుగురి అంటాము,
గూడాలు అంటారు. ఈ నైవేద్యం దేవుడికి ఎక్కించి అదే నైవేద్యము ఈ ఆవుల మీద, గోదాల మీద, మేకల మీద, బర్రెల మీద పడితే అలా వాటికి ఆరోగ్యం బాగుంటుంది, రోగాలు కూడా తక్కువ పడతాయని మా పెద్దల నమ్మకము. ఆ నమ్మకంకు పాటించు మేము ఎప్పుడు ఇది చేసుకుంటూ ఉన్నాము. పెద్ద సంతోషంగా ఉంటుంది. ఈ ఆవుల కొరకే పుట్టిన పండుగ కాబట్టి అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మనుషులు అంత విజయవంతంగా చేస్తారు. అంత ఖుషిగా ఉంటాము. అందరికీ సుఖశాంతి ఉండాలా, వర్షం బాగా పడాలని కూడా మా శీతల మాతకు మొక్కుతూ అందరూ ప్రయత్నం చేస్తూ కూడా ఈ పండుగ ఘనంగా చేసుకుంటున్నాం. కాబట్టి ఈ మా మద్దుల తాండల నుంచి మా బంజారా సోదరు ఎక్కడున్నా అందరూ కూడా మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. జై శీతల మాత, జై శివ. మద్దుల తండ आ शीतला पंडग प्रति तांडा हमार गौर बंजार पूरा जाता नहीं शीतला पंडग कहीं कौन कुकड़ी बकरा से घनंगा पूजलेनो ये भी प्रति वर्ष प्रति टांडिया मजाती से ज़्यादा नहीं अपना शीतला माता ने पानी पड़नो अपन गौधने ने आचोरेनो हन के अपन ढोरू ने अपन बाल बच्चा ने से आचोरेनो के अपन दर्पल्ली मंडल सेना ఈ శీతల పండుగ ధన్యవాదాలు సేనా రామ్ రామ్. విధి నిర్వహణలో ఎప్పుడూ అలర్ట్ గా ఉండే పోలీసులు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించరాదని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. పోలీస్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మెగా వైద్య శిబిరంను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య జ్యోతి ప్రజ్వలన చేసి మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది ఎల్లప్పుడూ విధుల నిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుత పరిస్థితులలో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదన్నారు. మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాల్లో కల్తీ చాలా ఉందని, కొన్ని వ్యాధులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని, ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో వచ్చాయన్నారు. ప్రత్యేకంగా ఆర్బీఎస్, కంటి పరీక్ష, ఈసీజీ, 2డీకో, క్యాన్సర్ స్క్రీనింగ్, బీపీ, షుగర్ వైద్య పరీక్షల ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అందరూ అందుబాటులో గల ఆరోగ్య భద్రతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా ఆరోగ్య పరీక్షల కోసం డాక్టర్లను సంప్రదించాలన్నారు. మందులు వాడేదానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని తెలిపారు. ఇలాంటి క్యాంపుల ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ మెగా వైద్య శిబిరంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో గల సిబ్బంది, పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ హెడ్ క్వార్టర్స్ సిబ్బంది, హోం గార్డ్స్ వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ రామచంద్రరావు, నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ఏసీపీలు రాజు వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీష్, పోలీస్ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరళ, డాక్టర్లు సుధాకర్ రావు, సీనియర్ కార్డియాక్ సర్జన్ చంద్రమోహన్, కార్డియాలజిస్ట్ వంశీ, జనరల్ ఫిజిషియన్ ఆఫ్రిన్, గైనకాలజిస్ట్ నిఖిత, ఆన్కాలజిస్ట్ షహబాజ్ అహ్మద్, ఆర్థోపెడిక్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా పాల్గొన్నారు. తర్వాత ఈ మెడికల్ క్యాంప్ కోసం వచ్చిన వాళ్ళ యొక్క స్టాఫ్, ఫ్యాకల్టీ అందరికీ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేసినందుకు ఎంత ఇష్టపడిన ఏఆర్ స్టాఫ్ అందరికీ, ఏఆర్ ఆఫీసర్స్ అందరికీ, మళ్ళీ క్యాంప్ వచ్చిన నా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున అభివాదనలు. ఇంతకు ముందు చెప్పినట్టు మనకి పోలీస్ నౌకర్ అంటే మనకి చాలా ఫిజికల్లీ స్ట్రెయిన్ చేస్తాం. అంటే ఫిజికల్లీ కూడా ఉంటుంది, మెంటల్లీ కూడా ప్రెజర్లో ఉంటుంది, టైంకి భోజనాలు ఉంటుంది, ఇప్పుడు ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో మన హెల్త్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. సో ఫస్ట్ మన ఆరోగ్యంలో ఎట్లా డిఫరెంట్ బాడీ పార్ట్స్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనం కంటిన్యూస్ టెస్టింగ్ చేసుకోవాలి. ఫర్ వేరియస్ రీజన్స్లో మనం యాక్చువల్లీ మీకు ఒక సర్వీస్ బుక్ ఉంటుంది, స్మాల్ సర్వీస్ బుక్. ఎంతమంది దగ్గర ఉంది స్మాల్ సర్వీస్ బుక్ ఉందా? మెయింటైన్ చేస్తున్నారా? చాలా తక్కువ మంది మెయింటైన్ చేస్తారు. దాంట్లో 6 నెలలకు ఒకసారి మెడికల్ టెస్ట్ తీసుకోవాలి. మెడికల్ టెస్ట్ మనం చేసుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏమన్నా చేంజెస్ కానీ మన బాడీలో లేదంటే మన ఫుడ్లో కానివ్వండి, మనకి ఏమన్నా తీసుకోవాల్సిన ఎక్స్ట్రా మందులు కానీ మెడికేషన్ కానీ వాటి గురించి మనకి ఐడియా రావచ్చు. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ వన్ వే ఆర్ దగ్గర ఏదో ఒక రెగ్యులర్ బేసిస్ మీద ఈ క్యాంప్స్ పెడుతున్నాం. అయితే ఒకటి ఏంటంటే జనరల్ ఈ క్యాంప్ అంటే ఓన్లీ ఏజ్ వాళ్ళకనే అనుకుంటున్నారు. మెడికల్ క్యాంప్ అందరూ ఉన్న డిఫరెంట్ ఫెసిలిటీస్ వాడుకోండి.
ఎందుకంటే కొన్ని విషయాలు ఎంగేజ్ నుంచి స్టార్ట్ అవుతాయి, అప్పుడే మనం ఇంటర్వ్యూని అయ్యి మనం చేయగలిగితే దట్ వుడ్ బి బెస్ట్ ఫర్ అస్. తర్వాత యాక్చువల్లీ మన యూనిట్ మెడికల్ ఆఫీసర్కి చెప్పాలి, మేము తెచ్చుకోవాలి, మేడమే మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుని సార్ ఇట్లాగా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మల్లారెడ్డి మెడికల్ కాలేజ్లో వస్తా అన్నారు మెడికల్ క్యాంప్ పెట్టడానికి. సో ఏమేమి పెడతారనే వాటిని కూడా డిస్కషన్ చేసుకుని ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. కార్డియోకి 2D ఎక్కువ తీసుకొచ్చారు మెషిన్. రాష్ట్ర స్థాయిలో జరిగే అండర్ జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో విజయ కేతనం ఎగురవేసేందుకు నిజామాబాద్ బాలికల జట్టు అన్ని విధాలా సిద్ధంగా ఉందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి పవన్ కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య అన్నారు. అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉండడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ మైదానంలో టీఎఫ్ ఆధ్వర్యంలో మంచిర్యాలలో జరగబోయే జూనియర్ గర్ల్స్ స్టేట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ కి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి ఎంపికైన బాలికలకు డిఎస్డిఓ బి పవన్ కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య క్రీడా యూనిఫామ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడలు రాణిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళా క్రీడామణులు తమ సత్తాను చాటుతో జిల్లాను ఉన్నత స్థానంలో నిలబెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా క్రీడలకు ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. జిల్లాలో క్రీడాకారులకు కొరవలేదని, వారిలోని క్రీడా స్ఫూర్తిని కనబర్చేందుకు వారి తల్లిదండ్రులతో పాటు క్రీడా సంఘాలు అహర్నిశలు కృషి చేయడాన్ని కొనియాడారు. ఇటీవల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జిల్లా నుండి గూగులో సౌమ్య ఫుట్బాల్ క్రీడలో తన స్థానాన్ని పదిలం చేసుకోవడాన్ని అభినందిస్తున్నామన్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర స్థాయిలో జరగబోయే అండర్ 16 బాలికల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో నిజామాబాద్ జిల్లా కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని క్రీడా సంఘాల వారు ఏకతాటిపై వచ్చి జిల్లాలోని క్రీడా మైదానాలతో పాటు తగు మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేందుకు ముందుకు వచ్చి క్రీడాకారులకు తగు ప్రోత్సాహాన్ని అందిస్తూ రాష్ట్రంలో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ జిల్లా కార్యదర్శి జావేద్, జిల్లా కబడ్డీ కోచ్ మీసల ప్రశాంత్, తుకారాం, వినోద్ రెడ్డి, చందు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శుభోదయం అందరికీ. మంచిర్యాలలో జరగబోయే రాష్ట్ర స్థాయి అండర్ 16 ఫుట్బాల్ టోర్నమెంట్కు మన నిజామాబాద్ జిల్లా టీము వెళ్తున్న శుభ సందర్భంలో ఇప్పుడే క్రీడాకారులకు యూనిఫామ్ స్పోర్ట్స్ డ్రెస్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నా అన్న గురువు లాంటి బొబ్బిలి నర్సయ్య గారు, ఒలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అలాగే ఫుట్బాల్ కోచ్ సెక్రటరీ, అలాగే ఫుట్బాల్ కోచ్లు, మిగతా క్రీడాకారులు మరియు తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. చాలా సంతోషము. మరి నిజామాబాద్ ఫుట్బాల్కు గత 10-15 రోజుల నుంచి నాకు తెలిసి 30 ఏళ్ల నుంచి క్రీడాకారులు అనేక మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి దాన్ని కొనసాగింపుగానే మరి మన ఇందూరు ముద్దుబిడ్డ కుమారి సౌమ్య అంతర్జాతీయ స్థాయిలో మరి జాతీయ స్థాయిలో మన నిజామాబాద్ పేరును ప్రపంచ నలుమూలలా తన ఖ్యాతిని నిలువడింపజేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. మరి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువ క్రీడాకారులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. ఆల్రెడీ నిన్న సాయంత్రం కోచింగ్ క్యాంప్ కూడా సందర్శించడం జరిగింది. మరి మేము ఆడుతున్న పరిస్థితులు ఎట్లా ఉండేనో, ఇప్పుడు మీకున్న సౌకర్యాలు ఏంటో, మీరు ఎంత కష్టపడితే జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి రాణించాలని మేమే వారితో మాట్లాడడం జరిగింది. చాలా సంతోషం. నాకైతే కాన్ఫిడెంట్గా ఉన్నా మన నిజామాబాద్ను ఈ అండర్ 16 టీం ఫస్ట్ ప్లేస్ వస్తుందని నేను నిన్ననే చెప్పిన. మరి దాన్ని సార్థకం చేసుకొని రాబోయే రోజుల్లో ఈ నిజామాబాద్ క్రీడ నేను మొన్ననే ఒక వారం రోజుల కింద ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నాకు ఇక్కడి పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉంది. నేను ఇక్కడనే దాదాపు 15-20 సంవత్సరాలు ఇదే గ్రౌండ్లో, ఇదే వాలీబాల్ కోర్టులో మరి ఆనాడు ఆడిన అనుభవం ఉన్నది. పెద్దల ఆశీర్వాదం నాకున్నది. రాబోయే రోజుల్లో నిజామాబాద్ క్రీడా గతిని మార్చడానికి నా వంతు సహాయ సహకారాలుగా ముఖ్యంగా ఒలింపిక్ అసోసియేషన్, వ్యాయామ ఉద్యోగ సంఘాలను అన్నింటిని కలుపుకొని ప్రతి ఒక్కరిని ఆటలతో ముడిపడిపోయి నిజామాబాద్ నుండి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఈరోజు రాష్ట్ర స్థాయికి గర్ల్స్ టీం వెళ్తుంది. వారికి నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలుపుతూ ఇప్పుడే వచ్చిన మన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. పవన్ గారు నిజామాబాద్ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్న ఇక్కడ ప్రోత్సహించే నాదుడు లేదుడు. ఎందుకంటే మీరు కూడా నిజామాబాద్ క్రీడాకారుడే, అధికారిగా ఇప్పుడు నిజామాబాద్కి వచ్చారు. మీకు ధన్యవాదాలు.
ఎందుకంటే మీకు అంతా తెలుసు నిజామాబాద్ జిల్లా పరిస్థితి, క్రీడలు ఎన్ని ఉన్నాయి. క్రీడాకారులు గత 30 ఏళ్ళ నుంచి కోచులు లేకున్నా, గ్రౌండ్లు లేకున్నా ఇక్కడ జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఏర్పడ్డారు. ఈ ఇయర్ 2025లో అర్జున అవార్డు గ్రహీతలు కూడా మన జిల్లాకు వచ్చింది. సార్ మీరు యువ ఆఫీసర్ కనుక ఈ మన నిజామాబాద్ గ్రౌండ్ని మీరు స్వతహాగా క్రీడాకారుడు కనుక గ్రౌండ్ ఎలా ఉండాలో మీకు తెలుసు. మీరు ఇవన్నీ బాగా చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఇక్కడ మన గ్రౌండ్ 2 ఎకర్ 9 గుంటాస్ ఇది. పక్కకే ఆ కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్ కూడా మనకు కేటాయించినట్టు అధికారికంగా వచ్చింది. కాకపోతే మనకి ఇంకా లెటర్ ఇవ్వలేదు. మీరు వెంటనే ఇక్కడ అక్కడ వాల్స్ తీసేసి బాగుంటుంది. ఎందుకంటే వాకర్స్ పోతుంటే ఇక్కడ నైట్లో ఏవేవో కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవి మీకు దృష్టికి తీసుకొస్తున్నాము. ఈ లైట్లు పెట్టించి అక్కడ కూడా లైట్లు పెట్టిస్తే క్రీడాకారులు అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ సెక్రటరీగా ఫుట్బాల్ సెక్రటరీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ కనీసం వాటర్కు పైసలు లేకుండా గత 1984లో ఇక్కడ స్టేట్ మీట్ జరిగిందంటే ఇప్పుడే జరిగిందని చెప్పి సెక్రటరీ గారు చెప్పారు. తన సొంత పైసలు కేశవేణు అనే కార్పొరేటర్, మాజీ కార్పొరేటరు, ఇప్పుడు నుడా చైర్మన్ గారు 25,000 ఇస్తే ఈ కార్యక్రమం జరిగింది సార్. మీరు కొంచెం చూడండి. మన దగ్గర ఖలీల్వాడి స్టేడియం డబ్బులు ఉన్నాయి. జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి కొన్ని నిధులు వచ్చినట్టు ప్రయత్నించండి. మీకు కూడా మేము ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇస్తాం. దానికి చూసి మీరు మానవత్వం మంటగలిచింది. వృద్ధాప్యంలో వారికి తోడుగా ఉండి ప్రేమ ఆప్యాయతలను పంచాల్సిన వారు ఆస్తుల కోసం ఆగమయ్యారు. వారు సంపాదించిన ఆస్తులే వీరికి ముఖ్యమయ్యాయి. ఆస్తి కోసం ఆగమైన యువకులు 75 ఏళ్ల వృద్ధురాలి మనవల్లో ఇంటి నుండి గెంటివేశారు. ఆశ్రయం కల్పించాలని ఆ వృద్ధురాలు కలెక్టర్ను ఆశ్రయించింది. నవీపేట్ మండలం గాంధీనగర్ గ్రామంలో ఓ వృద్ధురాలి కన్నీటి గాథ ఇది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులకు కన్నీరు తెప్పిస్తోంది. గాంధీనగర్ గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి, బాలనాగిరెడ్డి దంపతులకు మొత్తం 21 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వారికి 2 సంతానం. ఒక్కొక్కరికి 7 ఎకరాల చొప్పున 14 ఎకరాలు 2 కుమారులు నరసింహారెడ్డి, నాగార్జున రెడ్డిలకు పంచిచ్చే మిగిలిన 7 ఎకరాల భూమిని వెంకటలక్ష్మి, బాలనాగిరెడ్డి దంపతుల పేరుపై ఉంచుకున్నారు. అయితే బాలనాగిరెడ్డి ప్రమాదంలో కొంత మతిస్థిమితం కోల్పోగా పెద్ద కుమారుడి కుమారులు రమేష్ రెడ్డి, నరేందర్ రెడ్డిలు అక్రమ మార్గంలో ఆయనకు మాయమాటలు చెప్పి 5 ఎకరాల భూమి పట్టా చేయించుకున్నారు. అయితే నెల క్రితం బాలనాగిరెడ్డి మృతి చెందడం, ఆయన కర్మకాండలు చేసేందుకు మనవలు ససేమిరా అనడంతో మిగిలిన 2 ఎకరాలు సైతం తమ పేరు మీద చేయాలని వృద్ధురాలిపై ఒత్తిడి చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాను బ్రతికి ఉండగా తనకు తెలియకుండా భూమి ఎలా పట్టా చేయించుకుంటారు అని మనవళ్లను ప్రశ్నించగా ఆమె ఉంటున్న గదికి తాళాలు వేసి ఆమెను బయటకు వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మనవళ్లు. అలా తిరగబడటంతో కుటుంబ సభ్యుల సహకారంతో వెంకటలక్ష్మి తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. అక్రమంగా పొలం పట్టా చేయించుకుని తన ఇల్లు సైతం పేరు మార్పిడి చేయించుకున్నారు అని ఆమె వాపోతున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు వెంకటలక్ష్మి మాట్లాడుతూ తన మనవళ్లు 5 ఎకరాల భూమితో పాటు ఇంటిని వారిపై చేయించుకుని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ కి ఫిర్యాదు చేసి ఇంటికి వచ్చేసరికి తాను ఉంటున్న గదికి తాళం వేసి బయటకు పొమ్మంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. తానున్నంత కాలం తన భూమి తనకు కావాలని, కనీసం కౌలు డబ్బు సైతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే ఎలా బ్రతకాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు ఆసరాగా నిలవాలని ఆమె కోరుతున్నారు. ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు. 5 ఎకరాల పొలం మాకు తెలియకుండా ఎక్కించుకున్నారు. పెద్ద కొడుకు లేయ్య చచ్చిపోయింది. ఏం చేస్తాం, గాచారం మంచిగా వెళ్ళిపోయింది కొడుకు. నాయన నా ఇల్లు నాకు కావాలా, నా పొలం నాకు కావాలా. మరి నాకైతే ఇప్పుడే ఎట్లా మాట్లాడుతున్నా, రేపు పొద్దున ఎట్లా చేస్తారు ఇల్లు? ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఇయ్యం తగులుకుంది, ఇంకంతే తగులుకుంటుంది. ఇప్పుడు నాకు న్యాయం కావాలా. ఉన్నట్టు మనవరాలు హుషారు ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకొస్తుంది. మనవరాలు హుషారు లేకపోతే నాకు గతి ఏంది, నా పరిస్థితి ఏంది?
ఇంకా మొన్న ఆ అమ్మాయి వచ్చిందని అయ్యా మాకు ఆ రోజే కలెక్టర్ కాడికి పోయి వచ్చేళ్ళకి రూమ్ తాళం పడేసినారు. అంత ఎస్ఐకి ఫోన్ చేస్తే అరితే తీసిన రోజు అయ్యా సార్ 2 లక్షలు కవులు ఇవ్వాలి, ఇవ్వలేదు సార్ అంటే ఇవాళ కవులు అంటే ఇస్తాంలేమన్నారు. ఇప్పుడు నెల అయింది ఎగ్గొట్టినారు. మళ్ళీ రెండోసారి వచ్చి ఇవ్వాలి అయ్యా కవులు అంటే ఇస్తామన్నారు, ఎగ్గొట్టినారు. ఇప్పుడు ఎవరు వచ్చి నా మండలంలో పెద్దోడు అంట ఆయన వచ్చి కూడా రమేష్ రెడ్డి తప్పు, రేపు కోర్టుకు పోతా, నేను కోర్టులో చెబుతా, ఎవరు భాగం వాళ్ళకి, ఒక్కడికి ఎట్టాతో 2 కొడుకులు ఉన్నప్పుడు అని చెప్పిపోయింది ఆయన. 2 సార్లు ఎస్ఐ వచ్చి 2 సార్లు అదే మాట చెప్పింది. వచ్చిన వాళ్ళందరూ అదే మాట చెబుతున్నారు సార్. ఒక్కడికి ఎట్టబద్ది తాతండంగా చేయలేదు, ఊరు చేయలే. ఇలా ఆయన చచ్చిపోయిందని మా తాత ఉండగా ఎట్ట చేస్తాడు నీకు? తాత ఉండగా నీకు ఎట్ట చేస్తాడు? బండి మీద నుంచి పడి తలకాయ బెడ్ వచ్చి ఆయనకు మైండ్ చెడిపోయింది. అట్లా జరిగి అయింది. ఆయన మంచిగా ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు కొనసాగాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించుకుంటామని గ్రామస్తులు తెలిపారు. ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో గ్రామస్తులు మంగళవారం ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పిల్ల పాపలు చల్లగా ఉండాలని గ్రామ దేవతలను కోరుకోవడం జరిగిందన్నారు. గ్రామస్తులు డప్పు వాయిద్యాలు, పోతరాజు నృత్యాల నడుమ సామూహికంగా మహిళలు బోనాలు ఎత్తుకుని గ్రామ దేవతలకు బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మన ఏఆర్పీ క్యాంప్ అనగా మండల ఎడపల్లి మండలం అనగా నిజామాబాద్ జిల్లా అనగా మన ఏఆర్పీ క్యాంప్లో ఉన్న బోనాల ఉత్సవాల సందర్భం చాలా ఘనంగా ఉత్సవాల జనందస్థానం కమిటీ నెంబర్గా మాదిగ కుల సంఘానికి సందర్భించి జరుగుతున్న మాదిగ సంఘానికి బోనాల ఉత్సవంలో ప్రతి ఒక్కరు కానీ పార్టిసిపేట్ చేసే మన అందరికి కలిపి మన ఆడపడుచులు కానీ మన ఇంటోళ్ళు కానీ కుల సంఘాలు కానీ అందరూ కూడా మంచి పార్టిసిపేట్ చేసి ఇలా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇలా మన విలేజ్లో మన ఎల్లవ తల్లి సందర్భంతో మన ఎల్లవ తల్లి ఎప్పుడు కూడా బోనాల సందర్భంగా ఎప్పుడు కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ, మన ఊరు మంచిగా చల్లగా ఉండాలని కోరుకుంటూ, మన తల్లిని కానీ ఎప్పుడు కూడా మనం కూడా మంచిగా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మన బోనాల ఎప్పుడు ఎల్లకాలం కూడా ఎప్పుడు కూడా మంచిగా చల్లగా చేయాలని కూడా కోరుకుంటున్నాను. మా విలేజ్ కానీ నా కుల సంఘానికి కానీ మంచి కూడా ఎప్పుడు వెళ్ళంగా. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా జూలై 9న దేశవ్యాప్త గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు. కార్మికులతో ర్యాలీ నిర్వహించి సిరికొండ ఎంపీడీఓ మనోహర్ రెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. జాతీయ గ్రామీణ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీడీఓ మనోహర్ రెడ్డికి సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, ప్రధాని మోడీ దేశాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించి వ్యవసాయ రంగాన్ని పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షేమంలోకి నిలబడ్డదన్నారు. నేడు రైతు అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కార్పొరేట్ల అప్పులను రద్దు చేసిన మోడీ వ్యవసాయ రంగంలో రైతన్నలకి రుణమాఫీ లాంటివి చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీ రైతాంగ పోరాటానికి తలవగ్గిన మోడీ సమస్యల పరిష్కారానికి రాతపూర్వక హామీ ఇచ్చి ఇప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడి మోసం చేశాడన్నారు. రైతాంగం తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడవలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దొంగచాటుగా అర్ధరాత్రి 10 గంటల పనిదినం పెంచుతూ జీవో తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ఆర్మీ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, జీపీ కార్మికులు లింగం, సలీం, శ్రీనివాస్, శంకర్, లచ్చన్న, బాలకిషన్, సునీత, రాజవ్వ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. 10 గంటల పని దినానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. 8 గంటల పని దినాలు కావాలని ఎంతో రక్తదర్పంతో ఎంతో ప్రాణత్యాగాలు చేసినటువంటి 8 గంటల పని దినాన్ని పక్కన పెట్టి పెట్టుబడిదారులకు అప్పచెప్పే విధంగా ప్రభుత్వాలే ప్రోత్సహించడం ఇది సరైన విధానం కాదు. అంతేకాదు గ్రామ పంచాయతీ కార్మికులకు గత 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్లను, ఎంపీడీఓలను, డిపిఓ వాళ్ళందరికీ కూడా, కమిషనర్లకు కూడా లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా నిమ్మకు నీరెక్కినట్టుగానే ఈ రోజు వ్యవహారం చేస్తూ ఉంది. ఇది సరైన విధానం కాదు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎలక్షన్లు రాబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేటువంటి కార్మికులే రేపు మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. తక్షణమే కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించి
వాళ్ళని ఆదుకొని రేపు రాబోయే రోజులు అంటువ్యాధులు రాబోతున్నాయి, వాటి నుంచి కూడా కాపాడుకోవడానికి శానిటైజర్లు కూడా అన్ని అందుబాటులో ఉంచి గ్రామ పంచాయతీ కార్మికులను గ్రామ ప్రజలను ఆదుకునే చిత్తశుద్ధి పూర్తిగా ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజు రేపు 9వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి కార్మికులు కర్షకులు అందరూ నడుం బిగించి రేపు రోడ్డు మీదకి రాబోతా ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకో నరేంద్ర మోడీ, రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజు ఆసన్నమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా TUCAగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జూలై 9న సార్వత్రిక సమ్మె కార్మిక సంఘాలు తలపెట్టిన జయప్రదం చేయాలని CITU ఆర్మూర్ మండల కన్వీనర్ కుతాడి ఎల్లయ్య పిలుపునిచ్చారు. సమ్మెకు సంబంధించిన వినతి పత్రాన్ని ఎంపీటీఓకు అందజేశారు. కార్మికుల పొట్టగొట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని ఆర్మూర్ డివిజన్ CITU నాయకులు పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని MDOకు వినతి పత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ కార్మికులకు 3 నెలల వేతనాలు లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం పనిచేస్తున్నప్పటికీ గుర్తింపు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం అధ్యక్షురాలు జక్కం సుజాత, స్వప్న, లక్ష్మి, దయమణి, భవిత, గ్రామ పంచాయతీ కార్మికులు ఈ సంజీవ్, కె లింగవ్వ, ఎం గంగమణి, ఎం సాయన్న తదితరులు పాల్గొన్నారు. వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ఏదైతే వీళ్ళకు గత 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు, మరి ఆ జీతాలు తొందరగా రావాలని, మరి అట్లాగే వీళ్ళకు ESI PF సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, అట్లాగే వీళ్ళని మరి తెలంగాణ రాష్ట్రంలో 12,796 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీలు దాదాపుగా 50,000 మంది కార్మికులు ఇలా పనిచేస్తున్నారు. మరి వాళ్ళని పర్మనెంట్ చేయాలని, అట్లాగే ఉద్యోగ భద్రత కల్పించాలని మరి ఇలా MPO గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వీరి జీతాలు రేపే వచ్చేటట్టుగా చూస్తామని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఏదైతే రేపు జూలై 9 తారీఖు నాడు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, అట్లాగే ఆనాడు స్వాతంత్ర పోరాటం కంటే ముందు 1996 సెప్టెంబర్ 27 నాడు ఒక కార్మికుల యాక్టు ఉండేది. మరి ఆ యాక్టుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇవాళ కార్మికుల చట్టాలను కాలరాస్తూ మరి 4 కోళ్లు తీసుకొచ్చి ఇవాళ కార్మికులపై మరి 10 గంటల భారాన్ని పెంచుతూ ఆనాడు కార్మికులందరూ కలిసి దేశవ్యాప్తంగా మరి శ్రీకాకుళం నగరంలో యుద్ధం చేసినట్టు పరిస్థితి ఉన్నది. ఆ పోరాటం ద్వారా 8 గంటల పనిదినము, 8 గంటల విశ్రాంతి, 8 గంటలు మరి బుధవారం జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని భారత కార్మిక సంఘాల సమైక్య IFTU జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్బండర్ చెక్క వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత కార్మిక సంఘాల సమైక్య IFTU జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని నిజామాబాద్ కార్మిక లోకానికి ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులను వెట్టి చాకిరీ చేయించుకుంటూ 8 గంటల పని దినాన్ని 12 గంటలకు చేపించుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వం కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేపు జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. హాస్పిటల్లో స్కూల్ వార్డెన్లకు కనీస వేతనం ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ కార్మికులకు కనీసం DA కూడా పెంచకుండా వెట్టి చాకిరీ చేయించుకున్నారన్నారు. రేపు జరగబోయే సమ్మె సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి IFTU అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య IFTUగా కోరుతా ఉన్నాం. కేంద్ర భారత కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన భాగంగా రేపు సమ్మె విజయవంతం చేయాలని కార్మిక లోకానికి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని గత ప్రభుత్వాలు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. రేపు మొత్తం దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కూడా
ఐఎఫ్టీగా నిజామాబాద్ నుంచి అన్ని మూలల ప్రాంతాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను విజయవంతాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే హాస్పిటళ్లలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అట్లాగే స్కూళ్ళలో కూడా పనిచేసే కార్మికులకు 26,000 రూపాయలు ఇవ్వాలని ఐఎఫ్టీగా కోరుతా ఉన్నాం. 10 గంటలు పెంచుతున్నారు. 8 గంటల పని దినం కాకుండా లేబర్ బోర్డులను తెచ్చి ఇవాళ 12 గంటల దినాన్ని పెంచుతున్నారు. వెంటనే ఈ లేబర్ బోర్డులను రద్దు చేసి ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనము పని భారం తగ్గించాలని ఐఎఫ్టీగా కోరుతా ఉన్నాం. రేపు జరగబోయే సమ్మెను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో లక్ష్యాల సాధన కోసం నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం ఆయన బోధన్ మున్సిపాలిటీని సందర్శించారు. పట్టణంలో అమలవుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ, దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్ల జారీ తదితర అంశాలపై బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోతో కలిసి అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో వార్డు వారీగా ఆయా కార్యక్రమాల అమలు తీరును, సాధించిన ప్రగతిని సమీక్షిస్తూ అధికారులకు సూచనలు చేశారు. పేదలకు సొంత ఇంటిని సమకూర్చాలని ప్రభుత్వం ఉదాత్తమైన ఆశయంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అలసత్వానికి తావు లేకుండా లక్ష్య సాధన కోసం అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులు అందరూ తప్పనిసరిగా ఇళ్లను నిర్మించుకునేలా చూడాలన్నారు. నిర్మాణ పనులు చేపట్టే విషయంలో లబ్ధిదారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, లబ్ధిదారులకు అవసరమైన తోడ్పాటును అందించాలని వారు అధికారులను ఆదేశించారు. ఆర్థిక స్తోమత లేని వారికి మెప్మా ద్వారా రుణాలు ఇప్పించాలని, వాటిని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం వినియోగించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. చిత్తశుద్ధితో కృషి చేస్తూ లబ్ధిదారులకు ప్రోత్సాహం అందిస్తే తప్పనిసరిగా వారు ఇల్లు నిర్మాణం కోసం ముందుకు వస్తారని సూచించారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి దశల వారీగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోందని, అంతేకాకుండా ఉచితంగా ఇసుక సరఫరా, డ్వాక్రా, మెప్మా ద్వారా రుణ సదుపాయం కల్పిస్తుండడం వంటి అంశాలను వివరిస్తూ లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకునేలా చూడాలని, తద్వారా ప్రభుత్వ సంకల్పం నెరవేరేందుకు దోహదపడాలని కలెక్టర్ సూచించారు. ఆయా వార్డులలో నెలకొని ఉన్న పరిస్థితులపై వార్డు ఆఫీసర్లకు పూర్తి అవగాహన ఉండాలని, అప్పుడు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయగలుగుతారని అన్నారు. కాగా పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ హితవు పలికారు. నర్సరీలో మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, వాటిని నాటి పరిరక్షించేలా అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టడం కూడా అంతే ముఖ్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. గత సీజన్లో నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యానికి మించి మొక్కలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మొక్కలను ఆయా కేటగిరీలుగా విభజిస్తూ పూలు, పండ్ల మొక్కలను నివాస గృహాల కోసం పంపిణీ చేయాలని, 3 మీటర్ల వరకు ఎత్తు కలిగిన మొక్కలను అవెన్యూ బ్లాక్ ప్లాంటేషన్ల కోసం వినియోగించాలని తెలిపారు. నాటిన ప్రతి మొక్క బతికేలా పక్కగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులను, ప్రజా ప్రతినిధులను, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని, పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, నివాస ప్రాంతాల నడుమ ఖాళీ ప్రదేశాలలో నిలువ నీరు ఉండకుండా చూడాలని అన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు మురికి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయాలని, మంచినీటితో కూడిన వనరులలో గంబూషియా, చేప పిల్లలు వదలాలని సూచించారు. ప్రతి శుక్రవారం అన్ని నివాస ప్రాంతాల్లో, వ్యాపార వాణిజ్య సంస్థలలో విధిగా డ్రై డే పాటించేలా చూడాలన్నారు. ఎక్కడైనా టైఫాయిడ్, మలేరియా, డెంగీ, విషజ్వరాలు వంటి పాజిటివ్ కేసులు నమోదైతే పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, స్థానికుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించాలని, అవసరమైన వారికి చికిత్సలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫ్లాట్ల క్రమబద్ధీకరణ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన ప్రాసెసింగ్లు అందించాలని, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ బోధన్ పట్టణంలోని పాండు ఫారం తర్పాను సందర్శించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను కలిశారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన ఇళ్లను నిర్మించుకోవాలని, అవసరమైన తోడ్పాటును అందిస్తామని భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, బోధన్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తదితరులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంటగలిసిన మానవత్వం, ఆస్తి కోసం వృద్ధురాలిని బయటకు నెట్టేసిన వైనం.
తండాలలో ఘనంగా శీతల్ పండగ వేడుకలు. సాంప్రదాయ దుస్తులు ధరించి బంజారా యువతుల నృత్యాలు. పోలీసు సిబ్బంది కోసం మెగా వైద్య శిబిరం. ఒత్తిడికి లోనై అనారోగ్యం పాలు కావద్దని పోలీసులకు కమిషనర్ దిశానిర్దేశం. ఆదివారం నిజామాబాద్ లో ఊర పండగ వేడుకలు. బండారి వేసిన సార్వజనిక కమిటీ పెద్దలు. నకిలీ పట్టాలపై బయటపడుతున్న బండారం. ఆధారాలు లేకుండా ఫైళ్ల దగ్ధం. లోకల్ న్యూస్ చేతిలో కీలక సమాచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.